హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. గౌతమ్ గురించి ఎప్పుడు చెప్పినా నెగిటివ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళందరికి కూడా. అటువంటి ఏ ఉద్దేశం ఎవరికి ఉండదండి. అంటే వాళ్ళ బిహేవియర్ ఆ ఎపిసోడ్లో ఆ పర్టికులర్ టైంలో మాత్రమే వాళ్ళు చేసిన బిహేవియర్ని బట్టి మాత్రమే ఎవరైనా చెప్తారు తప్ప ఎవరు కూడా పని కట్టుకుని ఒక వ్యక్తిని అయితే ఆ విధంగా చెప్పరని నేను అనుకుంటున్నాను. గేమ్ పరంగానే వాళ్ళ హౌస్లో బాగానే ఉంటారు. అయితే గౌతమ్ దాదాపు ఎలిమినేట్ అయిపోయేవాడు కేవలం మణికంఠ వల్ల హౌస్లో ఉన్నాడు అని అందరూ అనుకుంటారు. అది చాలా రాంగ్. మణికంఠ వల్ల హౌస్లో ఉన్నాడు, అది వాస్తవం. కానీ అక్కడి నుంచి తనేంటో నిరూపించుకున్నాడు. అక్కడ డౌన్ అవ్వకుండా ఏమాత్రం తను బాధపడి తన గేమ్ని పక్కన పెట్టుంటే ఈరోజు టాప్లోకి వచ్చేవాడు కదా. టాప్ 1లో వస్తుందని చాలామంది అన్నారు, టాప్ 2 ఉంటుందని చాలామంది అంటున్నారు. అటువంటి టాప్ 5లోకి ఈ కంటెస్టెంట్ వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. చాలా రిస్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. కొంచెం మాటలు మాత్రమే కొంచెం అగ్రెసివ్ కానీ కొంచెం వర్డ్స్ అయితే వదులుతాడు తప్ప తనలో పెద్దగా మరీ అంత భయంకరమైన నెగిటివ్స్ అయితే లేవు. సోలో బాయ్ అన్నది ఒకటే తను క్రియేట్ చేసుకున్నాడు. దానివల్ల కొంచెం ఇది తప్ప అంతకు మించి తన వల్ల ఏమి లేదు. తను కూడా టాప్ 5లో టాప్ 2 అవ్వచ్చు, టాప్ 1 అవ్వచ్చు. మన చేతిలో అయితే ఏమి లేదు. ఆడియన్స్ అందరూ కూడా ఓటేసి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ని గెలిపించుకోండి.